కండిషన్ వీరితోటి కాని పక్షాన అడిషనల్ గా హయ్యర్ సెంటర్స్ కు పంపించడానికి ఈ గ్రామీణ వైద్యులు చేసేది క్షేత్రస్థాయిలో ప్రాణం కాపాడేటోడు గొప్పోడా. అక్కడ పోయిన తర్వాత చనిపోయినాక కూడా 2 రోజులు ఐసీయూలో పెట్టి పైసలు వసూలు చేసుకుంటేవాడు గొప్పవాడా. ప్రజలు నిర్ణయించాలి, ప్రజాప్రతినిధులు నిర్ణయించాలి. ఎందుకనంటే మేము చేసే వైద్యం ఎక్కడ చేస్తున్నాం, ఎంత చదువుకున్నాం. మేము 10 ఏళ్ళు 5 ఏళ్ళు సాలిసాలని జీతంతో ఆ క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరనే నేర్చుకొని ఆ క్వాలిఫైడ్ డాక్టర్ కూర్చున్న దగ్గరికి వెళ్ళి లేవకుండా మమ్మల్ని ఇంజక్షన్ ఇయ్యు, కుట్లేయ్యు, గ్లూకోజ్ పెట్టు అని మమ్మల్ని ట్రైనింగ్ నేర్పి మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా మేము సాలిసాలం జీతంతో మా కుటుంబ భారం ఎక్కువయ్యి, పిల్లల పోషణ భారం అయ్యి మేమేదో మారుమూల గ్రామంలో తాండాలో పోయి పెట్టుకొని ఉంటే మా దగ్గరకు వచ్చి మీరు ఇష్టానుసారంగా చేస్తురని పోలీస్ తోటి ఒక దిక్కు, విలేకరులతోటి ఒక దిక్కు ఇష్టానుసారంగా రాపించి మా ఆత్మ గౌరవం దెబ్బతీస్తున్నారు, మా అంతరాత్మను చంపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో అతి తొందరలో సీఎం గారిని కలుస్తాం. సీఎం గారు కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టిండు. శ్రీధర్ బాబు గారిని కలిసినాం, దామోదర్ రాజనరసింహ గారిని కలిసినాం, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినాం, వెంకటరెడ్డి గారిని కలిసినాం, మంత్రులందరినీ కలిసినాం. రేపు కానీ ఎల్లుండి కానీ సురేఖమ్మను కానీ మరి మన మేడమును సీతక్కను కానీ ఇద్దరిని కలవడానికి కూడా టైం తీసుకున్నాం. ఖచ్చితంగా మీ అందరి గురించి మనందరూ ప్రజాప్రతినిధులు మన వెంట ఉన్నారు కాబట్టి న్యాయం జరుగుతుందని అధైర్యపడొద్దని మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏం లేదు సార్, మీకు క్షమించాలి, భోజనం చేద్దాం. ఈరోజు ఒక్కరోజు మా గురించి సాయం టైము ఇచ్చినందుకు. అయితే ఇప్పుడు మా శంకర్ ముద్రాజన్న ఒక 5 నిమిషాలు దండం పెడతా, ఎందుకంటే పువ్వు ఆకలి అవుతుంది, పువ్వు తినాలి. అయితే అదే ఆ తర్వాత చివరిగా మా గురువు గారు అంటే మీ అందరికీ తెలుసు, నేను మంచిగా హైటెక్ సిటీలో ఏమో కానామేట్లో చిన్న క్లినిక్ పెట్టుకొని బతుకుతున్నా 2005లో. నన్ను ఉట్టిగా అనవసరంగా ఇళ్ళకి తీసుకొచ్చింది సార్. నేను మంచిగా క్లినిక్ పెట్టుకొని బతుకుతున్నామా. అయితే నీకు సంఘం పెట్టాలి, నువ్వు అట్లా కాదు ఇట్లా కాదు నాకు స్టేజ్ మీద 2006లో మైక్ పట్టుకోనికి భయం ఉంది. ఇప్పుడేమో కేసీఆర్ తీరు 2-3 గంటలు, రేవంత్ రెడ్డి తీరు 5-6 గంటలు మాట్లాడతా. అయితే నేను మంచిగా బతికేతోటి నువ్వు సంఘం పెట్టాలంటే ఒక 74 మందితోటి 2006లో ఒక సంఘం పెట్టిన. ఆ సంఘం పెట్టి 2007లో భీమిరెడ్డి నరసింహారెడ్డి అని ఎంపీ ఉండే, ఆ ఎంపీ సాబుని తీసుకొచ్చి ఆయన కూడా పట్టుకొని తీసుకొచ్చింది. ఇక అక్కడిక్కడ 2 మంది